ఎట్టకేలకు తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. తాజాగా యూనియన్ ఆఫ్ బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి. ఏకాభిప్రాయం కుదరలేదని బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు సమ్మెకు రెడీ అవుతున్నారు. సమ్మె సందర్భంగా 2 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు జరగనున్నాయి. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో బ్యాంక్ సేవలకు తీవ్ర విఘాతం కలగనుంది. మరోవైపు 4వ శనివారం, ఆదివారం వరుసగా రావడంతో మొత్తం మీద 4 రోజుల పాటు బ్యాంక్ సర్వీసులపై ప్రభావం చూపనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులు, అధికారుల పోస్టులను భర్తీ చేయాలని బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. దశాబ్ద కాలానికి పైగా నియామకాలు సరిగా జరగలేదని, ఫలితంగా సిబ్బంది కొరత వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూనియన్లు అంటున్నాయి. వినియోగదారులకు సరిగా సేవలు అందించలేకపోతున్నామని యూనియన్లు చెబుతున్నాయి. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోలేదని అంటున్నారు. అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని ఆయా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. (2013లో దాదాపు 4 లక్షల మంది క్లర్కులు ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2.5 లక్షలకు పడిపోయింది. ఏకంగా 1,50,000 మందికి తగ్గిపోయారని లెక్కలు చెబుతున్నాయి. 2013లో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. 2024 నాటికి 7.5 లక్షలకు చేరిందని యూనియన్లు పేర్కొన్నాయి. దీనికి తోడు పనితీరు సమీక్షలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. ఉద్యోగ భద్రతకు ముప్పుగా భావిస్తున్న యూనియన్లు తమ డిమాండ్ నెరవేర్చే వరకు పోరాడతామని చెబుతున్నారు.